మీడియాకు స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వంలో పేదల బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేసి వైసీపీ పెద్దలు సొమ్ము చేసుకున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో చౌక ధాన్యపు షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని కొత్త చెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి మండల కేంద్రాల్లో ప్రభుత్వ చౌక ధాన్యపు షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. అనంతరం వృద్ధుల ఇంటి వద్దకు ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి నిత్యావసర వస్తువులు అందజేశారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం సైతం పక్కదారి పట్టించారని మండిపడ్డారు. పేదల బియ్యం అక్రమాలను వరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కలిగిన చర్యలు తీసుకుందని చెప్పారు. పేదల బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయని డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో డీలర్ల ద్వారా ప్రజలకు సరుకులు పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పేదల కడుపు నిండా 3 పూటల అన్నం తింటున్నారు అంటే టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరికి తారక రామారావే ముఖ్య ఆద్యుడని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ప్రజలు జీవితాంతం తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోవాలని కోరారు. షుగర్ ప్యాకెట్ सारे ओके सर. ప్రతి ఒక్కరికి వికలాంగులకు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంచి కార్యక్రమం తీసుకుంది ప్రభుత్వం. పెద్దవాళ్ళు షాపుల దగ్గర క్యూలో వెయిట్ చేయని వాళ్ళకి వాళ్ళ సొంత ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం అంటే చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం మంచిగా ఆలోచించి చేస్తున్న మంచి కార్యక్రమం. గత ప్రభుత్వం చాలా బండ్లు పెట్టి ఇంటి దగ్గర